ఎందుకు కృపరాదు శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, నేనేమి చేసితినయ్యా శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, నేనేమి చేసితినయ్యా శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, శ్రీరామా. గతి నీవే అనుకుంటి శ్రీరామా, గతి నీవే అనుకుంటి శ్రీరామా, నా వెతమాన్ పగలవయ్యా శ్రీరామా, గతి నీవే అనుకుంటి శ్రీరామా, నా వెతమాన్ పగలవయ్యా శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, నేనేమి చేసితినయ్యా శ్రీరామా, ఎందుకు కృపరాదు శ్రీరామా, శ్రీరామా, శ్రీరామా. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాస్ కీర్తన ఆనంద భైరవి రాగంలో కూర్చోబడిందనమాట. అనురాధ ఎంతో చక్కగా పాడి పనికి వినిపించారు. మనం ఈరోజు యోగ వాసిష్ఠ కథలో శ్రీరాముల వారితోటి వశిష్ఠుల వారు స్వప్న, జాగ్రత్త, సుషుప్త, తుర్య అవస్థల గురించి చెప్పుకుంటూ వస్తూ ఈ 4 అవస్థల్లో ఒక దాంట్లోకి మారే విధానాన్ని మరో రకంగా కూడా మనం వర్ణించుకోవచ్చు అంటూ దాన్ని తిరగదిప్పి ఏ రకంగా ఎందులోకి వెళ్ళొచ్చు అన్నది కూడాను మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసలు ఆయన ఏమంటున్నారంటే ఈ అవస్థలన్నిటికీ మూలం మనస్సే అంటున్నారు. మరి దాన్ని ఏ విధంగా నిరూపిస్తున్నారో మనం చూద్దాం. ఇనప గుండుని తీసుకువెళ్ళి నిప్పులో పారేస్తే అది నిప్పుగుండే అయిపోతుంది. అలాగే జీవుడు మనస్సును తీసుకువెళ్ళి బలంగా దేనిలో పారేస్తున్నాడో ఆ మనస్సు ఆ రూపం అయిపోతుంది. మనస్సే జీవుడు గనుక అదే వీడు అయిపోతున్నాడని చెప్పచ్చు. అంటే దేన్ని భావన చేస్తున్నాడో ఆ రూపాన్ని వాడు పొందుతాడు. ఇలాంటి ఈ మనస్సులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వ్యష్టి అంశం, 2 సమష్టి అంశం అన్నమాట. వ్యష్టి అంశం అంటే వ్యక్తిగత మనస్సు, సమష్టి అంశం అంటే సృష్టిలోని మనసులన్నీ కలిపి సామూహికంగా వచ్చే మనస్సు అన్నమాట. చిత్రం ఏమిటంటే ఈ ప్రపంచం అనే భ్రాంతిమయ ఘటానికి సమష్టి మనస్సు మట్టి ముద్ద అయితే వ్యష్టి మనసు కుమ్మరివాడనమాట. అంటే వ్యష్టి మనస్సు కర్త, సమష్టి మనసు ఉపాదాన కారణం అంతే. ఆ కర్త వల్ల ఆ కారణంలోంచి పుట్టే కార్యమే ప్రపంచం. మన ఇంట్లో కుండలు ఎక్కువైపోయాయి అనుకుంటే మట్టి ముద్దతోటి పోట్లాడి లాభం లేదు కదా. కుమ్మరివాడిని గదమాయిస్తే కుండల తయారీ పద్ధతి మారిపోతుంది. అలాగే జీవుడు మనస్సును నియమిస్తే, అదుపులో పెడితే ఈ ప్రపంచ భ్రాంతి తగ్గిపోయి యోగసిద్ధులు పెరుగుతాయి, తత్వజ్ఞానం కూడా కలుగుతుంది. మనస్సును నియమిస్తే ఆత్మతత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అని సందేహిస్తున్నావేమో రామా నువ్వు. అలాంటి అవసరం ఏమీ లేదయ్యా. మనస్సే జీవుడు, పురుషుడే మనస్సు, అంతేగాని పురుషుడంటే దేహం కాదు. సత్యం ఇదే కాబట్టి శుక్రుడు తన మనస్సుతోటి అనేక జన్మలను పొందగలిగాడు. అతను వాటిని తన శరీరంతో పొంతన లేకుండా పొందాడు. మనసుతో పొందిన అనుభవం ఏదైనా సరే చిదచిద్విర్లక్షణమే, భ్రాంతి మాత్రమే. భార్గవుడి అనుభవం స్వప్నమా జాగ్రత్త అని అడిగావు. ఈ రెంటికి కాలపు పొడుగును బట్టి తప్ప వేరే భేదం ఏమీ లేదని చెప్పుకున్నాం కనుక ఈ చర్చ అనవసరం మనకి. అది స్వప్నమైనా మిథ్యే, జాగ్రత్త అయినా మిథ్యే. నీ మనస్సును సత్యవస్తువు మీదకి లగ్నం చెయ్యి అన్నాడు వశిష్ఠుల వారు. అప్పుడు రాములు వారు అన్నారు, గురుదేవా, మీ చర్చ అంతా మనస్సుని కేంద్రం చేసుకుని నడుస్తోంది. మొట్టమొదట ఉన్నది పరిశుద్ధ ఆత్మ ఒక్కటే కదా. దానిలో ఏ రకమైన కాలుష్యాలు లేవు కదా. అందులోంచి ఈ మనస్సు అనే మచ్చ అసలు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నను బట్టి రాముడికి భార్గవోపాఖ్యానం మీద ప్రశ్నలు అయిపోయాయని, అందువల్ల చర్చను మరో పక్కకు మళ్లిస్తున్నాడు అని అర్థమైంది. కానీ
రాముడు ఆశించిన చర్చను వశిష్ఠుడు రాబోయే నిర్వాణ ప్రకరణలో చెప్పదలుచుకున్నాడు. అందువల్ల ఆయన ఒక ఎదురు ప్రశ్నతోటి తన సమాధానాన్ని ప్రారంభించదలుచుకున్నారనమాట. ఎలా? రామ, నీకు ఒకసారైనా పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగాక ఆ ప్రశ్న వేస్తే బాగుండేది. అది నీ అనుభవంలో లేనే లేదు. అనుభవంలో లేని దాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్న వేయడం దేనికి? నీకు ప్రస్తుతం అనుభవంలో ఉన్నది ఈ మలిన చైతన్యమే. కనుక ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మన చర్చ జరగాలి కదా. ఈ చర్చకు కేంద్రం మనస్సు. ఇది ఎలా వచ్చింది అని మనం విచారిద్దాం. మాలిన్యంతో కూడిన చైతన్యం జనసామాన్యానికి అనుభవంలో ఉంది. అంటే చైతన్యము వికారాన్ని చెంది మార్పును చెంది ప్రకృతి రూపంగా ఉంది. ఇక్కడ ప్రకృతి రూపం అంటే ఏమిటి? రాబోయే వికృతులన్నిటికీ మూలమైన మొదటి వికారమే ఇది ప్రకృతి. అదే చైతన్యం మనన ధర్మానికి ఆశ్రయం ఇస్తే అప్పుడు ఆ చిత్ మనస్సు అవుతుందన్నమాట. మనన ధర్మం అంటే ఏమిటి అంటే ఆలోచించడం అనమాట. చూడడం అనే ధర్మానికి ఆశ్రయం ఇస్తే అది నేత్రేంద్రియం అవుతుంది. వినడం అనే ధర్మానికి ఆశ్రయం ఇస్తే అది కర్ణేంద్రియం అవుతుంది. అలాగే మిగతా ఇంద్రియ ధర్మాలకు ఆశ్రయం ఇవ్వడం వల్ల చైతన్యం ఆయా జ్ఞానేంద్రియాలుగా కర్మేంద్రియాలుగా తయారవుతుంది. అంతేకాకుండా ఒక్కొక్క వ్యక్తి ఆ చైతన్యం గురించి ఒక్కో రకంగా భావన చేస్తాడు. భావనలన్నిటికీ మూలమైంది పరిశుద్ధ చైతన్యమే. కానీ ఎవరు ఏ రకంగా భావన చేస్తే వారికి ఆ రకంగా కనిపిస్తుంది. అది మల్లె తోటలోకి వెళ్ళినా గాలి మల్లెల వాసనే కొడుతూ ఉంటుంది. పారిజాతాలు ఉన్న చోటకు వెళ్తే అక్కడ పారిజాతాల వాసన కొడుతుంది. గాలి ఒకటే, దానికి ఏ వాసన లేదు. అలాగే ఈ చైతన్యం కూడాను. చైతన్యం ఇలాంటిది కనుకనే ఈ చైతన్య తత్వాన్ని గురించి రకరకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి అని అంటూ ఉండగానే రాములు వారు, గురుదేవ ఒక ప్రశ్న. ఉన్న వస్తువు ఎవరికైనా ఒకే రకంగా కనబడాలి. అలా కనిపిస్తే సిద్ధాంతం ఒకే రకంగా ఉండాలి. ఇన్ని సిద్ధాంతాలు అసలు ఎలా వస్తాయి అంటూ ప్రశ్నించారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ, ఉన్న వస్తువు అందరికీ ఒకే రకంగా కనబడాలనే నియమం ఏమీ లేదయ్యా. ప్రతివాడికి వాడి పూర్వజన్మ కర్మ వాసనలు బట్టి వాడి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తయారవుతాయి. ఆ ఇంద్రియాలను బట్టి వాడి ఆలోచన వాడి పనులు రూపుదిద్దుకుంటాయి. దానివల్ల మళ్ళీ పుణ్యపాపాలు ఏర్పడుతుంటాయి. అంటే మొదట మనస్సుకు కారణం కర్మ అయింది, తర్వాత కర్మకు కారణం మనస్సు అయింది. ఇది ఎలా కుదిరిందంటే కర్మ మనస్సు అనేవి ఇదివరకు చెప్పుకున్నట్టుగా పువ్వు వాసన లాంటివి అనమాట, కవలలు. వాటికి విడివిడిగా సత్తు లేదు. అందువల్ల కర్మ ప్రేరితమైన మనస్సులు గల ఈ జీవులు తమ కర్మలకు మనస్సులకు అనుగుణంగానే వస్తువులను దర్శిస్తూ ఉంటారు. తాము దర్శించేది ధర్మం అనే పట్టుదలతోటి ఆ వస్తువుని దర్శిస్తుంటారు. వాళ్ళు తాము దర్శించిందే ధర్మం అనే పట్టుదలతో వస్తువు కోసం వాళ్ళు మరింత కృషి చేస్తుంటారు. ఆ కృషి వల్ల వారికి అదే రకం కర్మ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్లే పట్టుదల కూడా పెరిగిపోతుంది. దీనివల్లే కొత్త సిద్ధాంతాలు కొత్త ప్రచారాలు మొదలవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఏర్పడిన సిద్ధాంతాలే. ఇలా అనడానికి ఉదాహరణ చెప్తాను విను. ఇలాంటి వాదాల్లో ఉన్నంతలో కపిల మతం కొంత పవిత్రమైంది. కపిల మతం అంటే ఇక్కడ సాంఖ్యం అన్నమాట. ఆ మతం వారి యొక్క మనసు వివేకం కలది. అది తత్వమసి అనే వాక్యంలో గల తత్ అంటే అది, త్వం అంటే నువ్వు అనే పదాల యొక్క అర్థాన్ని బాగా విచారణ చేసి నీవు అనే పదానికి అర్థం మాత్రం వేదానుసారంగానే నిర్ణయించారు. అంటే అది అన్నది తత్ కదా. ఆ పదం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వేద మార్గాన్ని పూర్తిగా అంగీకరించలేక దాంట్లో కొద్దిగా మార్పులు చేసి ప్రకృతి వేరని పురుషుడు వేరని ఆ రెండు సత్యమే అని ఈ విషయం గ్రహించడమే మోక్షం అని నిర్ణయాలు తీసుకొని సిద్ధాంతాలను తయారు చేశారనమాట. ఎవరు? సాంఖ్యం వాళ్ళు, అంటే కపిల మహర్షి యొక్క సిద్ధాంతం. ఇక వేదాంతవాదులు ఉన్నారు. వీరికి వేదమే పరమ ప్రమాణం. తమ స్వంత ఆలోచనలు ప్రమాణం కాదు వారికి. వారు ఆ వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ కనిపించే ప్రపంచమంతా బ్రహ్మ అని నిశ్చయం చేసేశారు. ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ముక్తి అని, వేరే బ్రహ్మలోక ప్రాప్తి అంటూ ఏమీ లేదని వీరు సిద్ధాంతాలు చేశారు. వీళ్ళ దాంట్లో సొంత సిద్ధాంతం అంటే ఏముంది అంటావేమో. గమ్యమైన పరబ్రహ్మ విషయంలో సొంత సిద్ధాంతం లేదు. కానీ దాన్ని పొందే ఉపాయాల విషయంలో మాత్రం
ప్రక్రియ భేదాలు, వాటిలో మతభేదాలు ఇలాంటివన్నీ వచ్చాయి. ఇక విజ్ఞానవాదులు ఉన్నారు. వీరు బుద్ధ భగవానుడి బుద్ధిదారుల్లో ప్రవేశించడమే మోక్షం అన్నారు. దానికి అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం మార్గం అన్నారు. ఆర్హతులు మొదలైన వారు ఉన్నారు. అంటే ఆర్హతులు అంటే ఇక్కడ మనకి జైనులు అలాంటి వాళ్ళ కింద చెప్పచ్చు అనమాట. వీళ్ళందరికీ ఎవరికి తోచిన మోక్ష నిర్వచనాలను వారు చెప్పి మోక్షోపాయాలు కూడాను ఆ సిద్ధాంతాలు సారంగా నిర్ణయించి సిద్ధాంతాలను చేసేశారు. ఇక్కడ మూలంలో కపిల, వేదాంత, విజ్ఞానవాద, ఆర్హత మతాల పేర్లు చెప్పి ఇవన్నీ కూడా మానవులు కల్పించిన మతాలే అని తేల్చి చెప్పారు. దీని మీద పక్షపాతం వాళ్ళు ఎవరూ చూపించలేదు. స్వాం దృష్టిం ప్రవివృణ్వంతి స్వైరేవ నియమ భ్రమైహి అంటూ 21వ సర్గలో 29వ శ్లోకంలో చెప్పారు. తమ తమ భ్రాంతుల వల్ల ఏర్పడిన నియమాలతోటి తమ తమ స్వంత దృష్టిల్నే వాళ్ళంతా సిద్ధాంతాలుగా వివరిస్తున్నారు అని పల్లవిగా మళ్ళీ మళ్ళీ పాడి చెప్తున్నాడు దాన్ని. దీన్ని బట్టి మూలకర్తకు వేదాంత మతంలోని ప్రక్రియాభేదాల పట్ల కూడా పక్షపాతం ఏమీ లేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిలా ఉండగా 21వ సర్గలో మూలకర్త 4 మతాల పేర్లు ప్రస్తావన చేసినప్పుడు ఆ మతాల మూల సిద్ధాంతాలను ప్రస్తావించలేదు. ఇది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఈ రచయిత ఏ రకంగా చెప్పినా కూడాను ఆ సిద్ధాంతాలు వారి వారి మతాలకి సంబంధించినవి మాత్రం అంటూ చెప్పి ఊరుకున్నారు. ఇక్కడ కపిల మతం అంటే సాంఖ్యం అని చెప్పుకున్నాం కదా. వీరి మతంలో పురుషుడు, ప్రకృతి, జీవుడు అనే ప్రధాన తత్వాలు 3 ఉంటాయి. పురుషుడు జ్ఞానస్వరూపుడు, చేతనుడు కానీ నిష్క్రియుడు, సాక్షి. ప్రకృతి త్రిగుణమయం, జడము కానీ సృష్టి చేసేది ఇదే. ఈ 2 కూడా నిత్య పదార్థాలే. జీవుడు ప్రకృతి సంబంధం చేత తాను వేరుగా ఉన్నానని అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి జీవులు అనేకులు. యోగ సాధనల ద్వారా వివేక జ్ఞానాన్ని పొందిన జీవుడు ప్రకృతి బంధాన్ని వదిలి తాను పురుషి కంటే అభిన్నుడని పూర్వకంగా గ్రహించడమే మోక్షం అని దాన్ని సాధిస్తాడు. ఇక వేదాంతంలో ఏం చెప్తున్నాం మనం? పరబ్రహ్మ ఒక్కటే నిత్యం సత్యవస్తువు అంటూ చెప్పాం. దాన్నే ఆశ్రయించుకొని దాన్నే కమ్మివేసేది అజ్ఞానం లేక అవిద్య లేక మాయ. ఈ మాయ సత్తు కాదు, అసత్తు కాదు, సదసద్వి లక్షణం. ఈ మాయ వల్లనే వివర్తా విధానంలో జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 ఏర్పడుతున్నారు. వివేక జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగిపోతే జగజ్జగదేశ్వరుడు 3 ఒకేసారి తొలగిపోయి జీవుడు పరబ్రహ్మంలో పరిపూర్ణంగా ఏకీభావాన్ని పొందేస్తాడు. ఇదే మోక్షం. జ్ఞానమే దీనికి సాధన. జ్ఞానానికి సాధన ఆత్మవిచారణ. ఇకపోతే మనం బౌద్ధమత సిద్ధాంతాన్ని తీసుకుంటే గనక ఈ వాదంలో విజ్ఞానమే పరమార్థ సత్యం కింద చెప్పబడింది. ఇతర పదార్థాలన్నీ క్షణికాలన్నారు. ఈ సత్యాన్ని గ్రహించకపోవడమే బంధం అన్నారు. బుద్ధ భగవానుడిది సిద్ధాంతం ఏంటంటే జ్ఞానంలో ప్రవేశించడమే మోక్షం అన్నారు. తీవ్ర సాధనలే ఇందుకు మార్గం అని కూడా ఆయన చెప్పారు. ఈ సిద్ధాంతంలో అనేక మతభేదాలున్నాయి. వైభాషికులు, సౌతాంత్రికులు, యోగాచార్యులు, మాధ్యమికులు, హీనాయనులు, మహాయానులు, విజ్ఞానవాదులు మొదలైన వారు ఎంతోమంది ఈ బౌద్ధంలోని శాఖలే అన్నమాట. ఆ తర్వాత వచ్చేది మనకి ఆర్హతవాదము. ఇవి 7 అంశాల కింద వాళ్ళ సిద్ధాంతాన్ని సప్తభంగీనయము అంటూ పేరు పెట్టుకున్నారు. అందులో ఏమిటి? జీవుడు, అజీవము, ఆశ్రమము, సంవరము, నిర్జరము, బంధము, మోక్షం అన్నారు. ఇక్కడ వీళ్ళ దాంట్లో జీవుడు అంటే ఇతడు శరీరం ఎంత పరిమాణంలో ఉందో అంత పరిమాణంలోనే ఉంటాడు. అజీవము అంటే రాళ్ళు మొదలైనవి, జీవం లేనటువంటివి. అశ్రమము అంటే ఇంద్రియాలు. సంవరము అంటే యమనియమాదులు. నిర్జరము అంటే గుండు గీయించుకుంటాం మొదలైన తపస్సులు. బంధం అంటే జనన మరణాలు. మోక్షం అంటే లోకాతీతమైన ఆకాశంలో ఎప్పుడూ పైకి వెళ్ళిపోతూ ఉండడం. వీళ్ళది మరొక సప్తభంగీయం కూడా ఉంది. అక్కడ ఏమంటున్నారంటే స్యాదస్తి అంటే ఉండొచ్చు, అతి కష్టం మీద ఉండొచ్చు. స్యాన్యాస్తి అంటే లేకపోవచ్చు. స్యాదస్తి చ నాస్తి అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్యాద్ అవ్యక్త చెప్పడానికి వీలు లేకపోవడనటువంటిది. స్యాద్ అస్తి చ అవ్యక్తశ్చ అంటే ఉండవచ్చు కానీ చెప్పడానికి వీలు లేకపోవచ్చు. స్యాన్యస్తి చ వ్యక్తశ్చ అంటే లేకపోవచ్చు కానీ చెప్పడానికి వీలు లేకపోవచ్చు. స్యాదస్తి నాస్తి చ అవ్యక్తశ్చ ఉండవచ్చు, లేకపోవచ్చు, అయినా చెప్పడానికి వీలు లేకపోవచ్చు.
ఈ వాదాలన్నీ తత్వం అతి సూక్ష్మం అని, దీన్ని గ్రహించడం కష్టం అని చెప్పడం కోసం బయలుదేరే, కానీ వీటి ప్రతిపాదనలన్నీ కూడాను చిత్ర విచిత్రణ బుద్ధి కల్పనలు అని అనేశారు వశిష్ఠ మహర్షి వారు. ఇలాంటి వాదనలన్నీ అనాదిగా వస్తున్నవే, కొంతవరకు మరుగున పడిపోయి మళ్ళీ కొంతకాలానికి పైకి లేస్తూ ఉంటాయంటూ ఆయన చెప్పుకొచ్చారనమాట. అప్పుడు ఆయన ఈ చిత్తశుద్ధికి 7 మెట్లు కావాలి అన్నారు. ఏంటా 7 మెట్లు? ఇవి మనం స్వాం దృష్టిం ప్రవివృణతి స్వైరేవ నియమ భ్రమై అన్న శ్లోకం చెప్పుకున్నాం కదా. వీళ్ళంతా తమ తమ భావాలనే సిద్ధాంతాలుగా చేసి ఇతరుల నెత్తిమీదికి రుద్దుతున్నారు. నేను నీకు పూర్వమే చెప్పాను ఈ విషయం. ఇవన్నీ మతిభ్రమలుగా కూడా నిరూపించాను. ఈ మతిభ్రమలన్నిటికీ కారణం ఏమిటి అంటే మలినమైన చిత్తంతో చేసే భావన మాత్రమే. కనుక చైతన్యం స్వతహా శుద్ధమే అయినప్పటికీ వీడికి మలినంగా కనిపిస్తుంది. అందుచేత శుద్ధ వస్తువును శుద్ధంగానే దర్శించాలని కోరుకునేవాడు ముందుగా తన చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి రామా. దానికి చిత్తవృత్తులను తగ్గించుకోవాలి, అజ్ఞాన భూమికలను విడిచిపెట్టుకోవాలి, జ్ఞాన భూమికలను అందుకోవాలి, కనిపించే దృశ్య ప్రపంచమంతా చిన్మాత్ర స్వరూపమని స్మరిస్తూ ఉండాలి, చైతన్యం కంటే భిన్న వస్తువు లేదని గ్రహించాలి, భోగాసక్తిని పూర్తిగా వదిలేయాలి. వీటన్నిటి ద్వారా వాసనాక్షయాన్ని సాధించడానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి దాన్ని సాధించాలి. అప్పుడు 7 మెట్లు మనం ఎక్కినట్టు అవుతుంది. ఇలాంటి స్థితికి చేరినవాడు జ్ఞాని అవుతాడు. వాడికి జనన మరణాలు కూడా ఉండవు. వాలాగ్ర సూక్ష్మభాగాత్తు కోటిశః పరికల్పితాత్ అహం సూక్ష్మం ఇతి వ్యాపి యః పశ్యతి న పశ్యతి అన్నారు. అంటే తోక వెంట్రుక చివరి ముక్కను 1,00,000 భాగాలుగా చేసి అందులో ఒక ముక్కను 1,000,000 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మమైన పదార్థం వస్తుందో, నేను అంత సూక్ష్మమైన వాణ్ణి, అలా సూక్ష్మంగా ఉంటూనే సర్వత్రా వ్యాపించి ఉండేవాణ్ణి అని ఎవడు చూస్తున్నాడో వాడే నిజంగా చూస్తున్నట్టు లెక్క. అంటే ఎవడికి ఇలాంటి జ్ఞానం వస్తుందో, ఎవడికి ఇలాంటి అనుభవం వస్తుందో వాడు నిజమైన జ్ఞాని అంటూ వశిష్ఠ మహర్షి వారు ఇక్కడ ఇహ పశ్యతి సహపశ్యతి అనే మకుటం పెట్టి జ్ఞాని లక్షణాలని సర్గ చివరి దాకా వర్ణించేశారనమాట. మరి దీనికి సంబంధించిన వివరణనంతా మనం రేపు మరో కథతో ఆయన వివరిస్తారు. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. మళ్ళీ మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత కలుద్దాం.